ఫీవర్ పట్టుకుంది. సూర్యాపేట కలెక్టరేట్ కు వెళ్లే దారిలో ఎదురొస్తే రప్పారప్ప పేరుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిమానుల హోర్డింగ్లు పెట్టారు. తెలంగాణ బెబ్బులిపులి ఉత్తమ్ అన్న యువశక్తి అంటూ రాతలు రాశారు. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు రప్పారప్ప 3.0 పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలకు కౌంటర్ గానే మంత్రి ఉత్తమ్ అనుచరులు రప్పారప్ప ఫ్లెక్సీలు వేశారని తెలుస్తుంది. సొంత పార్టీలోనూ ఉత్తమ్ ను వ్యతిరేకిస్తున్న నేతలకు ఇలా వార్నింగ్ ఇచ్చారని చెబుతున్నారు. ఇవాళ కలెక్టరేట్ లో జరగనున్న ప్రభుత్వ కార్యక్రమానికి జగదీష్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో రప్పారప్ప పోస్టర్లు వెలవడం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, రప్పారప్ప డైలాగ్ మరోసారి రాజకీయంగా కూడా చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో ఎదురొస్తే రప్పారప్ప అంటూ కూడా ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు ఆ ఫ్లెక్సీని కలెక్టరేట్ వెళ్లే దారిలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రోజు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు అదే కలెక్టరేట్ కార్యాలయంకి వెళ్లే దారిలోనే ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలోనే ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే ఇదే డైలాగ్ తోటి ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రప్పారప్ప 3 లోడింగ్ స్థానిక సంస్థల ఎన్నికల మొదలుకొని 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా 3.4 లోడింగ్ అవుతుందంటూ కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు ఎదురొస్తే రప్పారప్ప అంటూ వాళ్ళు కూడా ఈ రోజు ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు అదే ఫ్లెక్సీలో బొబ్బిలిపులి ఉత్తమ్ యువసేన అంటూ కూడా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం తోటి రాజకీయంగా కూడా కొంత చర్చకు దారితీస్తుందని చెప్పవచ్చు. గతంలో 2 నెలల క్రితం ఇదే డైలాగ్ విషయానికి సంబంధించి కొంత 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత రాజకీయంగా కూడా వార్ జరిగిన పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు రప్పారప్ప డైలాగ్ ని వినియోగించుకుంటూ కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడం, ఒక పార్టీపై ఒకరు విమర్శలు చేయడం కూడా చోటు చేసుకుంది. ఈ రప్పారప్ప అనేది ఓ సినిమా సంబంధించినటువంటి డైలాగ్ ని ఈ రాజకీయంగా కూడా ఉపయోగించుకోవడం జరిగింది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కావచ్చు, ఇటు హరీష్ రావుకు సంబంధించి అనుచరులు కూడా ఆయన నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి ఆయన నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారి అనుచరులు కూడా ఈ ఫ్లెక్సీలను రప్పారప్ప అంటూ కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ఫ్లెక్సీ ఏదైతే ఎదురొస్తే రప్పారప్ప అంటూ కూడా ఆ సినిమా డైలాగ్ ని వినియోగిస్తూ కూడా వాళ్ళు ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సినిమాలో ఇదే రప్పారప్ప డైలాగ్ సంబంధించి ఎదురొస్తే అడ్డంగా నరికేస్తామనే కొంత డైలాగు ఉన్న నేపథ్యంలో దాన్ని ఈ రాజకీయంగా కూడా అంటే వారికి ఆపోజిట్ ఉన్నటువంటి పార్టీల నాయకులను ఉద్దేశిస్తూ ఈ ఫ్లెక్సీలు వెలవడంతో కొంత రాజకీయంగా కూడా చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో మరోసారి 2 నెలల ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఇదే రప్పారప్పకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరుతోటి ఆయన అనుచరులు ఈ రప్పారప్పని ఫ్లెక్సీలో ఏర్పాటు చేయడం తోటి కొంత రాజకీయంగా చర్చకు దారి తీసుకుంది. దీంతో పాటు ప్రజల్లోకి ఈ రప్పారప్ప డైలాగ్ అనే దాంతో కొంత దగ్గరయ్యే ప్రయత్నం 2 పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రప్పారప్ప డైలాగ్ తో ఉన్నటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు ఈ ఫ్లెక్సీ ఏర్పాటుకు సంబంధించి జగదీశ్వర్ రెడ్డి ఈ రోజు ఆ కార్యక్రమంలో కలెక్టరేట్ కు వెళ్లే ఉన్నందున అక్కడే ఏర్పాటు చేసి ఆయన చూసే విధంగా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా కూడా సూర్యాపేట నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి కొంత అనారోగ్యానికి గురి కావడంతో
సూర్యాపేట జిల్లాకు సంబంధించి హుజూర్ నగర్ నియోజకవర్గం సూర్యాపేట జిల్లా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆ జిల్లాకు సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేటలో కూడా తన అనుచరులు ఉన్న నేపథ్యంలో సూర్యాపేట బాధ్యతలంతా కూడా ఆయనే చూసుకుంటున్న పరిస్థితుల్లో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో కొంత మాత్రం రాజకీయంగా మాత్రం దుమారం లేపిందని చెప్పవచ్చు. దీంతో పాటు రాజకీయంగా చర్చకు దారి తీసిందని చెప్పవచ్చు. జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించే ఈ ఫ్లెక్సీని ఏదైతే ఎదురొస్తే రప్ప అంటూ ఆ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ నేతలు ఎలా పెట్టారు, ఎందుకు 3.0 లోడింగ్ రప్ప అంటూ కూడా వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు మేము ఎలాంటి విమర్శలు చేయలేదనేదేమో కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి వర్షన్. కాబట్టి ఈ రప్ప డైలాగ్ మాత్రం ప్రస్తుతం రాజకీయంగా కూడా మళ్ళీ తెరపైకి రావడంతో ఇది ఎంతవరకు దారితీస్తుంది అనేది మాత్రం కొంత చర్చ అయితే సాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది వైశాలి. ఓకే, థ్యాంక్ యూ జానయ్య.